హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నాను అనమాట. అది వచ్చేసి ఫ్రిక్షన్ అనే యూనిట్లో నుంచి ప్రాబ్లం అనమాట. ఆ ప్రాబ్లం పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో వీడియోని క్లారిటీగా చూడండి. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఓకే. సో ప్రాబ్లం వచ్చేసి మనకి ఏ బాడీ రెస్టింగ్ ఆన్ ఏ హారిజాంటల్ ప్లేన్ required a pull of 18 kilonewton inclined at 30 degrees. The plane just moved it. It was also found that push of 22 kilonewtons inclined at 30 degrees to the plane just to move the body. Determine the weight of the body and coefficient of friction. అంటే ఒక ఇక్కడ 2 సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి 18 కిలోన్యూటన్స్ పుష్ చేస్తే పుల్ చేయడానికి 30 డిగ్రీస్ యాంగిల్ అయితే అది ఆల్రెడీ 22 కిలోన్యూటన్స్కి 30 డిగ్రీస్ దగ్గర సేమ్ మూవ్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం వెయిట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత అయితే ఉందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2 చోట్ల ఎఫర్ట్ ఇచ్చాడు కాబట్టి సో ఫస్ట్ దీంట్లో 2 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ 2 సెక్షన్స్లో మనం ఫస్ట్ డయాగ్రామ్ గీసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. ఇచ్చిన వాల్యూలో మనకి ఇక్కడ P1 P2 ఇచ్చాడనమాట. సో దాని ప్రకారంగా మనం వాల్యూ చేయాలి. ఎఫర్ట్ 1 అనమాట. యాంగిల్ అనేది కామన్గా ఇచ్చాడు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డయాగ్రామ్ గీయాలి కాబట్టి ఇది హారిజాంటల్ లైన్, ఇది సర్ఫేస్ ఏరియా అనమాట, హారిజాంటల్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ ఒక బాడీ ఉంది, అంటే సబ్జెక్టెడ్ టు బాడీ. ఇది వచ్చేసి నార్మల్ టు ద రియాక్షన్ ఆర్ వాల్యూ, ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ సేమ్ పొజిషన్లో ఇంత వాల్యూ వెళ్ళింది, ఇక్కడ ఎంత 30 డిగ్రీస్ యాంగిల్కి ఇలా వచ్చేసింది ఈ పొజిషన్. సో దీంట్లో వచ్చేసి ఎఫర్ట్ P ఈజ్ ఈక్వల్ టు 18 కిలోన్యూటన్స్. సో 18 కిలోన్యూటన్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ హారిజాంటల్ పొజిషన్లో ఎఫర్ట్ ఉన్నది P కాస్ 30 డిగ్రీస్, యాంగిల్ 30 డిగ్రీస్ అనమాట ఇది. అలాగే ఇది పైకి వెళ్తుంది కాబట్టి P సైన్ 30 డిగ్రీస్. సో వెయిట్ అనేది ఇది కామన్ అనమాట. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్, ఇది ఎప్పుడు మారదనమాట. సో ఈ పొజిషన్లో మనం ఫోర్స్ రిజాల్వ్ ఎలా చేసుకోవాలంటే ఎప్పుడైతే బాడీ మీద ఇలా మూవ్ అవుతుందో అక్కడ ఇది వచ్చేసి మనకి ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుందన్నమాట. బాడీ పుల్ ఉన్నప్పుడు 18 కిలోన్యూటన్స్ పుల్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్లీ. సో హారిజాంటల్ అంటే ఇది. సో రిజాల్వింగ్ ది సొల్యూషన్ అనమాట. రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్ అంటే HT అనమాట. సో ఇలా చేసినప్పుడు మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఏంది, F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఉంది. సో దానికి ఆపోజిట్లో ఏముంది, P కాస్ 30 ఉంది, అంటే P మీన్స్ ఎఫర్ట్ అనమాట. సో ఇక్కడ మ్యూ ఆర్ అంటే ఇచ్చిన వాల్యూ ప్రకారం F ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్, దట్ ఈస్ F ప్లేస్లో P పెట్టుకోవాలన్నమాట. సో అది P కాబట్టి 8 ఇంటూ మ్యూ ప్లేస్లో వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మ్యూ అలా ఉంటుందన్నమాట. సో కాస్ 30 వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 18 ఇంటూ కాస్ 30. సో కాస్ 30 16.038 వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 16.083. సో ఇక్కడ P వాల్యూ. సో ఇక్కడ ఉన్న వాల్యూకి మ్యూ ఆర్ వాల్యూ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూద్దాం. సో ఇక్కడ మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ కాస్ 30. సో కాస్ 30 చూద్దాం. కాస్ 30 సో 0.89 వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం మళ్ళీ ఒకసారి.
18 into cos 30. సో mu r is equal to ఇక్కడ 16.083. సో ఇక్కడ 083 వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు, ఎందుకంటే 2 సెక్షన్స్ కాబట్టి. ఓకే, సో రిజాల్వ్ ద ఫోర్స్ mu r is equal to ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో నెక్స్ట్ రిజాల్వ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ. సో రిజాల్వింగ్ ద ఫోర్సెస్ వర్టికల్లీ, VT అనమాట. వర్టికల్లీ అంటే షార్ట్కట్లో VT అంటారు. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు ఇక బాటమ్ సైడ్కి వస్తుంది W అనమాట. W మైనస్ రిమైనింగ్ ఏముంది W మైనస్ అంటే ఇది సేమ్, ఇది ఆపోజిట్ అవుతుంది కాబట్టి P ఇంటూ sin 30. సో sin θ sin 30 ఇచ్చిన వాల్యూ. సో R ఈజ్ ఈక్వల్ టు W మనకి ఇవ్వలేదు కాబట్టి మైనస్ P sin 30 ఎంత అయితే ఉందో ఆ వాల్యూ చూద్దాం. సో P అంటే 18 ఇంటూ sin 30. సో ఆన్సర్ వచ్చేసి 8.17 వచ్చింది. సో ఇక్కడ రాద్దాం 8.17 అన్న వాల్యూ. సో 8.17 ఇది R ప్లేస్లో వచ్చే వాల్యూ. ఓకే, సో ఇప్పుడు R ఈ వాల్యూ అనమాట. R ఈజ్ ఈక్వల్ టు W మైనస్ 8.17. ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2 మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో mu R వాల్యూ ఉంది కదా, సో mu వాల్యూకి మనకి R ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. mu ఇంటూ W మైనస్ 8.17 దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఇంకో వాల్యూ ఉంది కదా, సో 16.083. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేసు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కేసులో అనమాట. సో ఇది ఇక్కడ P వాల్యూ వచ్చేసి 18 కిలో న్యూటన్స్. ఇక్కడ సెకండ్ కేసులో వచ్చేసి 22 వాల్యూ అనమాట, కిలో న్యూటన్స్. సో అప్పుడు ఇక్కడ డయాగ్రామ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే సేమ్ యాంగిల్. సో ఇది బేస్ అనమాట, హారిజాంటల్ ప్లేను. బేస్ అయిన తర్వాత దీని మీద ఈ బాడీలో ఫిక్స్ అయింది. సో ఇది హారిజాంటల్, ఇది వర్టికల్గా R ఉంది. సో ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. సేమ్ దీని ఆపోజిట్లో ఇలా. సో ఎఫర్ట్ ఎంత ఇచ్చాడంటే P ఈజ్ ఈక్వల్ 22 కిలో న్యూటన్స్. అలాగే ఎఫర్ట్ కూడా రీప్లేస్ అవుతుందన్నమాట ఇక్కడ నుంచి. P sin 30, అలాగే ఇక్కడ P cos 30. సో ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు mu R. W వాల్యూ ఉంటుంది. తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ పొజిషన్లో 30 degrees. సో మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు రిజాల్వ్ ద ఫోర్స్ అనమాట. సో ఫస్ట్ ఏం చేయాలి, హారిజాంటల్ రిజాల్వ్ ద ఫోర్స్ చేయాలి. హారిజాంటల్ రిజాల్వ్ ద ఫోర్స్ అంటే ఇక్కడ mu R ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ P ఇంటూ కాస్ 30. సో దాని ప్రకారం రాసుకుంటే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ హారిజాంటల్లీ అంటే HT, ఇది హారిజాంటల్ అనమాట. సో F ప్లేస్లో ఏముంది, mu R ఉంది. సో mu R ఈజ్ ఈక్వల్ టు 22 cos 30. సో ఇప్పుడు 22 cos 30 మనం వాల్యూ కట్ చేసినట్టయితే సో 19.60 ఉంది. ఇది దీని వాల్యూ వరకు 19.60. సో mu R ఈజ్ ఈక్వల్ టు 19.60. ఓకే, సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవచ్చు లేదా 4 అనుకోవచ్చు, కంటిన్యూ కాబట్టి. అలాగే రిజాల్వింగ్ ద ఫోర్సెస్, రిజాల్వింగ్ ది ఫోర్సెస్ హారిజాంటల్ కాబట్టి ఇక్కడ వర్టికల్. సో ఈ పొజిషన్లో చేయాలి. ఇప్పుడు
సో ఈ పొజిషన్ ఉన్న వాల్యూ ఏమిటో మనం చూసినట్టయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ ఇది యాడ్ అవుతుంది కాబట్టి ఇది పి సైన్ 30. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న వాల్యూ పి సైన్ 30 అంటే డబ్ల్యూ ప్లస్ 22 సైన్ 30. సో 22 సైన్ 30 ఈజ్ ఈక్వల్ 9.98. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ 9.98. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇది చేసుకున్నట్టయితే వచ్చే వాల్యూ ఎలా ఉంటుందో చూసినట్టయితే మనకి ఈక్వేషన్ చూద్దాం. సో ఇక్కడ సైన్ 30 వాల్యూ ఎంత, 0.45 అంటే 5 తీసుకోవచ్చు ఇంటూ 22. సో 9.98 వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ప్రకారం మనం ఈక్వేషన్ 4 అండ్ 5 తీసుకుంటే ఇది 5 ఇది 4. సో దీంట్లో వచ్చే వాల్యూ ఏముంటుంది మనకి, మ్యూ, ఈ 4లో మ్యూ ఇంటూ ఆర్ వాల్యూ ఎంత, డబ్ల్యూ ప్లస్ 9.98. సో W.9.98 మైనస్ అంటే ఈక్వల్ టు ఇక్కడ వచ్చే వాల్యూ ఏది ఉంటుంది కదా మ్యూ, ఆ తర్వాత ఈక్వేషన్ నెంబర్ 4 అంటే 19.60. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ W కాబట్టి W ఈక్వల్ టు 9.98 minus 19.60. సో W వాల్యూ వచ్చేసి మనకి 195 కిలోమీటర్స్ వస్తుంది. సో 195. ఇప్పుడు ఇది కిలోమీటర్స్. అలాగే మ్యూ రావాలంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే W ప్లస్ 90 ప్లస్ divided by 19.16 divided by 195. సో మనకి మ్యూ వాల్యూ వచ్చేసి ఇక్కడ 19.60 divided by 195 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.098 వస్తుంది వాల్యూ, 0.098. సో మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.098. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లంకి ఆన్సర్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మీకు నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ నుంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.